ఈరోజు నేను చారుపొడి చేయడం నేర్పిస్తున్నాను చూడండి. ఈ కప్పుతో 2 కప్పులు ధనియాలు తీసుకోండి. ఆ తర్వాత దీంతో 1.5 కప్పు మిరియాలు తీసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ తోటి మెంతులు తీసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు కందిపప్పు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక పావు కప్పు బియ్యం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత అదే దాంట్లో అరకప్పు జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర తీసుకున్నారు కదా, అప్పుడు 20 మిరపకాయలు తీసుకోవాలండి. ఎండుమిరపకాయలు. కరివేపాకు పచ్చిగా రోజు దొరుకుతుంది అనుకోండి, పర్వాలేదు. లేదనుకోండి, ఎండు కరివేపాకు ఉంటుంది కదా, అది దాన్ని కూడా ఇలా పొడి చేసి వేసేసుకోండి. ఎండు కరివేపాకు పచ్చిది వేయకూడదు, సరేనా? ఇప్పుడు మీకు వస్తువులన్నీ చూపించాను. ఇప్పుడు వేయించి చారుపొడి ఎట్లా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. రండి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. మూకుడు వేయడవగానే ధనియాలు వేసుకోండి. కనపడుతుందిగా వేయించండి. నేను 2 కప్పులు ధనియాలు వేసేసాను ఇందులో. దాన్ని మీరు అటు ఇటు కదకుండా దాన్ని ఇలా వేయించుకోండి. ఇలా తీసేసుకొని మంచిగా తీసుకుని దీన్ని ఒక పళ్ళెంలో వేసేసుకోవాలి మనం. ఇప్పుడు చూసారండి, మిరియాలు వేస్తున్నాను నేను. చూడండి, ఇవి కూడా ఇవ్వండి వేసానా అండి. వేసిన తర్వాత నేను దీన్ని కూడా ఎర్రగా వేయించుకుంటాను కదా. అని కందిపప్పు వేయించేస్తాను. అవునండి కదా. ఇప్పుడు ఇది కూడా నేను చూపిస్తాను. ఏం చేయాలి? మెంతులు ఇవి కూడా అట్లాగే వేస్తున్నప్పుడు మెంతుల వాసన తెలుస్తుంది కదా, మర్చిపోతుందమ్మా, తీసేయాలి అని కొంచెం జారుడు ఇవి కూడా వేస్తున్నాను. చూడండి, ఇవి కూడా వేసిన తర్వాత ఇది కూడా అట్లాగే కొంచెం రంగు వచ్చే వరకు వేయించేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం తీసేసి అదే పళ్ళనే వేసుకుందాం. ఇప్పుడు చూడండి, మిరపకాయలు ఉన్నాయి కదా, మిరపకాయలు నేను ఇందులో వేసి ఒక అర స్పూన్ నూనె వేసి ఎర్రగా వేయిస్తాను. ఆ స్టవ్ని మీరు సిమ్లో పెట్టుకోండి. చూసండి మీరు కూడా. అవి వెంటనే తీసేసి పళ్ళలో వేసేసుకోండి. దీన్ని ఇట్లా రెమ్మకు వేయిస్తున్నాను. చూడండి, ఇలా వేస్తున్నాను. ఇట్లా ఆకులాకు తీసుకోండి, ఇట్లా వేయండి. బాణట్లో ఇట్లా పట్టుకున్నారనుకోండి, ఇట్లా తెలిసిపోతుంది. చూసారా? ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాము. ఇవన్నీ చల్లారిపోయాయి కదా, 10 నిమిషాల్లో చల్లారిపోతాయి. సరే, ఇప్పుడు మిక్సీ పెడతాను చూడండి. ఇగో చూడండి, ఇలా మెత్తగా చేసేసుకున్నాం కదా, అంతా ఒక పళ్ళలోకి తీసేసుకున్నాం. ఇంట్లోకి కొంచెం చూసారా అండి, ఈ మాత్రం ఇంగువ ఇక్కడ వేసుకోండి. ఏమండి, చాలా రోజులు ఉంటుందని అనుకుంటారు కదా, బూజు పట్టుతుందేమో ఎట్లా కానీ, అందుకోసం ఆ దాటిని చంపడానికి చిటికెడంతా పసుపు అండి ఇంట్లో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇవి కరివేపాకు వేయించుకున్నాం కదా మనం, ఇది ఏం చేయాలో తెలుసా? ఇట్లా చేత్తో ఏంటి అనుకోకండి, 2 చేతులు పట్టుకోండి. చూడండి, దీనికి శబ్దం వినిపిస్తుందా? ఇగో ఇట్లా పొడి చేసుకోండి. ఇట్లా పొడి చేసేసుకొని ఇందులో కలిపేసుకోండి. మంచి వాసన వస్తుంది. చూసుకోండి తెలుస్తుంది మీకేమో. సరే, బాగుంది చూడండి. అయిపోయిన తర్వాత మనం జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చి జీలకర్ర అన్నమాట, వేయించకుండా. అది మళ్ళీ దీంట్లోనూ లాస్ట్లో ఆఖరిని కలిపేసుకోవాలి. ఇంగువ, పసుపు, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాం కదా, అప్పుడు ఇది వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు చారుపొడి మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇలాగా కలపాలి. కలిపేస్తే అంతా కూడా ఏకంగా కలిసిపోతాయి అన్నమాట. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇంగువ అన్నీ కలిసిపోతాయి. అన్నీ కలిసిపోతే చాలా బాగుంటుంది కదండి. సరేనా? చూడండి, ఇది సీసాలో ఎత్తి పెట్టుకోండి. సరేనా అండి? ఇప్పుడు చారుపొడి చూపించాను కదా, మీరు చారు చేసి ఈ పొడి వేసి మీకు ఎట్లా ఉందో మాకు చెప్పండి. బాగుంటుందని నేను అనుకుంటున్నాను.